హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది కూడా ఇప్పుడు జనరల్ గా మనకి పేర్లు, చుండ్రు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. చిన్న వాళ్ళలో పెద్దవాళ్ళలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య అయితే. నాకు చాలా మంది డాండ్రఫ్ కి ఏదైనా రెమెడీ చెప్పండి అక్క అని చెప్పేసి మెసేజ్లు కూడా అంటే కామెంట్స్ కూడా పెడుతున్నారు. అటువంటి వారి కోసం నేను ఇక్కడ పేర్లు అలాగే చుండ్రు పోవటానికి ఒక రెమెడీ అయితే చెప్పబోతున్నాను. అది కూడా మనకి అందరికీ తెలిసి ఉండొచ్చు. మనకి ఇంటి దగ్గర దొరికే వాటితోనే ఈజీగా ఈ రెమెడీ అయితే చేసుకోవచ్చు. మనకి వేపాకులు దొరుకుతాయి కదా, వేపాకులతో హ్యాపీగా ఈ రెమెడీ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరెందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మన రెమెడీ కోసం అయితే నేను ఆల్రెడీ వేపాకుల్ని చక్కగా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. మనం చెట్టు పైన ఉండే ఆకులైనా కూడా మనం చక్కగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో డస్ట్ లేదంటే చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వాష్ చేసేసుకోవాలి. ఇలా నేనైతే ఒక 3 గుప్పెళ్ళ వరకు వచ్చేంత వరకు నేను వేపాకుని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. మనకి వేపాకు వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదంటే స్కాల్ప్ పైన ఇచ్చినెస్ ఉన్నా కూడా పోతుంది. అలాగే హెయిర్ గ్రోత్ ను కూడా ప్రమోట్ చేస్తుంది. డాండ్రఫ్ అలాగే పేలు గుడ్ల సమస్యను కూడా ఇది తప్పిస్తుంది అనమాట. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం కర్డ్ యూజ్ చేయడం వల్ల అంటే పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిదన్నమాట. ఈ పెరుగు వల్ల మనకి డాండ్రఫ్ పోతుంది. అలాగే జుట్టు స్మూత్ గా సిల్కీగా కూడా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ని కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల కూడా మనకి జుట్టు మంచి షైనీగా ఉంటుంది. అలాగే నేచురల్ మాయిశ్చరైజర్ లాగా కూడా ఇది యూజ్ అవుతుంది. వీటిని బాగా ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఎంత మనం ఫైన్ పేస్ట్ గా చేసినా కూడా కొంచెం అక్కడక్కడ ఆకులు అనేవి చిన్న చిన్న పీసెస్ లాగా ఉండిపోతాయి కదా, అందుకని చెప్పేసి దీన్ని ఒక బౌల్లోకి అయితే వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకొని మనం ఆ పల్ప్ అంటే మొత్తం ఆ కింద జ్యూస్ లాగా వస్తుంది కదా, దాన్ని తీసుకొని హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలి, స్కాల్ప్ కి. అలా చేయటం వల్ల మనకి బాగా తగ్గుతుంది. అలాగే పేలు సమస్య కూడా చాలా వరకు అంటే చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా వారానికి 2 సార్లు గనక చేస్తే మనకి మంచి షైనీ హెయిర్ అలాగే మనకి పేర్లు లేకుండా చుండ్రు లేకుండా మంచి హెల్దీ హెయిర్ అయితే మన సొంతం అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ రెమెడీనే. మన ఇంటి దగ్గర ఉండే వాటితోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ రెమెడీ అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది. అలాగే ఇది అప్లై చేసిన తర్వాత ఒక ½ an hour to 45 minutes గనక హెయిర్ పైన ఉంచేసి డ్రై అయిన తర్వాత కుంకుడుకాయలతో కానీ లేదంటే మైల్డ్ షాంపూతో కానీ హెయిర్ వాష్ చేసేసుకోవటమే. చూసారు కదా, మన రెమెడీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో. ఇలా గనక ఒక 10 minutes టైం స్పెండ్ చేసి మనం ఇలా రెమెడీ ప్రిపేర్ చేసేసుకుంటే మనం హ్యాపీగా చుండ్రు నుంచి అలాగే పేలు నుంచి సమస్య నుంచి తప్పించుకోవచ్చు. చాలా ఈజీగా పోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే నా హెయిర్ కి అప్లై చేసి చూపిస్తాను. నేను ముందుగా అయితే చిక్కుల్ని చక్కగా విప్పేసుకుంటున్నాను. విప్పేసుకున్న తర్వాత హెయిర్ కి పాయలుగా తీసుకుంటూ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ రెమెడీని అంటే ఆ జ్యూస్ ని అయితే అప్లై చేసేసుకోవటమే. ఇలా టోటల్ గా స్కాల్ప్ పైన అలాగే హెయిర్ కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం కంపల్సరిగా మసాజ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి రూట్స్ వరకు చక్కగా పోయి మనం చేసే రెమెడీ అనేది ఏదైనా ఏ రెమెడీ అయినా కూడా మసాజ్ చేసుకుంటే మనకి లోపల వరకు పోషణ అందుతుంది అనమాట. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 45 minutes అయితే ఉంచేసి హెయిర్ వాష్ చేస్తే ఒక్క వాష్ లోనే మీరు లిటరల్ గా అబ్జర్వ్ చేస్తారు మనం హెయిర్ వాష్ చేసుకుంటున్నప్పుడే ఆ వాటర్ లోంచి పోతాయి. లేదు మనకి పేలు అంట్లు చిన్నగా ఉన్నాయి, పేలు గుడ్లు ఉన్నాయి అనేటప్పుడు వారానికి 2 సార్లైనా ఈ రెమెడీ చేస్తే పేలతో పాటు అలాగే మనకి చుండ్రు కూడా కంపల్సరిగా పోతుంది. మనకి ఈ ఇక్కడ నీమ్ అలాగే కర్డ్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ 2 కూడా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట.
అన్నమాట. ఈ రెండు అంటే మనకి రెండు ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ అన్నట్టు ఇది బాగా యూజ్ అవుతుంది. నేనైతే అప్లై చేసుకున్నాను కదా, 45 మినిట్స్ అయితే అయిపోయిన తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను. నాకైతే ప్రెసెంట్ పేలు అలాగే చుండ్రు ఏమీ లేవు. నేను మీకు చూపించడానికి మాత్రమే ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకొని చూపించాను. ఈ ప్యాక్ వల్ల అంటే మీకు చుండ్రు లేదు పేలు లేవు కదా, మీకు ఎందుకు అప్లై చేసుకున్నారని మీరు అనుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్సే ఉన్నాయి కానీ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. ఎందుకంటే మనం వేపాకు యూజ్ చేయడం వల్ల మనకి స్కాల్ప్ పైన ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయి, లేదంటే లేనప్పుడు అంటే ఫ్యూచర్ లో రాకుండా కూడా చేస్తుంది ముందుగుండా. కాబట్టి నేను పెట్టుకున్నాను. అలాగే పెరుగు వల్ల మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్టీగా బౌన్సీగా అవుతుంది. హెయిర్ కి మంచి పోషణ అందుతుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అని చెప్పేసి. నేను దాన్ని బట్టి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ ప్యాక్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నాకు చాలా మంది అడిగారు డాండ్రఫ్ కోసం ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇది మెయిన్ గా చేశాను. చాలా సింపులే కానీ ఇది ఇలా యూజ్ అవుతుంది అని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.